అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే భారతదేశ వ్యాప్తంగా ముఖ గుర్తింపు హాజరుతో పౌష్టికాహారాన్ని అందించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు అయితే జారీ చేసింది. అందుకు అనుగుణంగానే అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే సరుకులు పక్కదారి పట్టకుండా టేక్ హోమ్ రేషన్ తీసుకెళ్లే లబ్ధిదారుల ఫోటోలు చిత్రీకరించి పోషన్ ట్రాకర్ యాప్లో నిక్షిప్తం చేయాలని ఆదేశాలు అయితే జారీ చేసింది. చిన్నారులకు అందించే సరుకును తీసుకెళ్లే వారి ఫోటోను ఇక నుంచి ఆన్లైన్లో పొందుపరచనున్నారు. వీటికి టీహెచ్ఆర్ బాలామృతం అయితే అందిస్తున్నారు. ఈ వివరాలను ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంటుంది. ఇందులో ప్రస్తుతం ముఖ గుర్తింపు అంటే ఫేస్ అథెంటికేషన్ ఆప్షన్ తీసుకొచ్చారు. ఇందులోనే వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆధార్ ఫోటో లబ్ధిదారుల ఫోన్ నెంబరు ఎంటర్ చేస్తారు. ఇది పూర్తి కాగానే లబ్ధిదారుడి ఫోన్కి వచ్చిన వన్ టైం పాస్వర్డ్ యాప్లో పొందుపరిస్తే ఈ ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. అనంతరం సరుకులు బాలామృతం అందించిన ప్రతిసారి ముఖ గుర్తింపు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ విజయవంతమైతే 3 నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అమలు చేయనున్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇది దాదాపు భారతదేశ వ్యాప్తంగా ఇది అయితే అమలవుతుంది. ప్రస్తుతం అయితే అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన ఆ 3G ఫోన్లు సిగ్నల్ సరిగా పనిచేయక తిరుగుతూ ఉంటున్నాయి. అసలు నెట్ పనిచేయడం లేదు కాబట్టి చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. దీంతోపాటు కేంద్రాల్లో చాలామంది పిల్లలకు ఆధార్ కూడా నమోదు కాలేదు. ఆధారంగా ధృవీకరణ హాజరుకైతే అడ్డుగా మారిందని చెప్పుకోవచ్చు. కాబట్టి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ఇలాంటి విధానం తీసుకొచ్చారని చెప్తున్నారు. కానీ ఎవరు కూడా అట్లా అక్రమాలకు పాల్పడాలని ఎవరు చూడరు. నెట్వర్క్ సరిగా లేదు, ఫోన్లు సరిగా లేవు. ఈ ముఖ గుర్తింపు ఆధారంతో సరుకుల పంపిణీ చేయడం చాలా ఇబ్బందిగా ఉంది అంటూ ఇక్కడ అంగన్వాడీ టీచర్లు అయితే వాపోతున్నారు. ఇక పౌష్టికాహారానికి బకాయిల భారం. హాస్టళ్ళు, గురుకులాలు వాటికైతే భారీ ఎత్తున నిధులైతే 40% మేర నిధులైతే పెంచారు. మెను బిల్లులు భారీ ఎత్తున పెంచారు. మెను కూడా పెంచారు. 6 సార్లు నాన్ వెజ్, అసలు రుచికరమైన వంటకాలతో హాస్టళ్ళు, గురుకులాల్లో, పాఠశాలలు అయితే మెను అయితే పెంచారు. ఈ అంగన్వాడీ కేంద్రాల్లో కూడా మెను బిల్లు పెంచక చాలా రోజులైంది, చాలా సంవత్సరాలు దాటింది. కాబట్టి అంగన్వాడీ కేంద్రాలు కూడా మెను బిల్లు పెంచాలి. అప్పుడే అదే కాకుండా బకాయిలు కూడా లేకుండా చూడాలి. చిన్నారులు, గర్భిణీలు, బాలింతల ఆరోగ్యం కోసం అంగన్వాడీ సెంటర్ల ద్వారా పౌష్టికాహారం అందజేస్తుంది. అంగన్వాడీ టీచర్లే తమ జీతం నుంచి పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం నెలకోసారి బిల్లులు మంజూరు చేస్తుంది. అయితే ఆ బిల్లులు నెల ఇవ్వకపోవడంతో అప్పులు చేసి పౌష్టికాహారాన్ని అందించాల్సి వస్తుంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతిరోజు అంగన్వాడీ సెంటర్లో పౌష్టికాహారం అందిస్తున్నారు కదా. పౌష్టికాహారానికి అవసరమైన బియ్యం, పప్పు, నూనె, గుడ్లు ఇవన్నీ ప్రభుత్వం సప్లై చేస్తే పెండింగ్లో కూరగాయలు బిల్లులు, గ్యాస్ బిల్లులు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి గర్భిణీలకు పోషకాలతో కూడిన భోజనం వడ్డించాలి. ఆకుకూరలు, ఇతర కూరగాయలు స్థానికంగా అంగన్వాడీ టీచర్లు కొనుగోలు చేస్తున్నారు. సెంటర్లో నమోదైన సంఖ్య ఆధారంగా ప్రతిరోజు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ లెక్కన అంగన్వాడీ టీచర్లకి చాలా ఖర్చు అవుతుంది. ప్రతి సెంటర్లో 25 నుంచి 50 మంది వరకు ఉంటారు. ఒక్కో సెంటర్కి నెలకి 2 నుంచి 3 వేల వరకు ఖర్చు ఉంటుంది. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో మొత్తం బకాయిలు అయితే లక్షల్లో పేరుకోబోతున్నాయి. ప్రభుత్వం ప్రతి నెల బిల్లులు చెల్లించకపోవడంతో టీచర్లు అయితే నానా అవస్థలు పడుతున్నారు. ఏ నెల బిల్లు ఆ నెల చెల్లిస్తే పౌష్టికాహారం అందించేందుకు ఎలాంటి ఇబ్బందులు తమకు ఉండవని అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే చెప్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే చొరవ చూపి బకాయి బిల్లులను వెంటనే వేయించాలని చెప్పేసి కోరుతున్నారు. తర్వాత పౌష్టికాహారానికి సంబంధించి అంగన్వాడీ టీచర్లకు చెల్లించాల్సిన బకాయిల వివరాల నివేదికను ఉన్నతాధికారులకు అందజేసాం. బిల్లులు త్వరలో వస్తాయి. బిల్లులు సెక్టర్ల వారీగా చెల్లిస్తాం. సెంటర్లో పౌష్టికాహారం ఇబ్బందులు లేకుండా చూస్తున్నామంటూ ఇక్కడ కామారెడ్డి జిల్లా ఐసీడీఎస్ అధికారి అయితే ఇక్కడ పేర్కొంటున్నారు. అదేవిధంగా పోషకాహార లోపం, బాల్యం, బలహీనం, 6 ఏళ్లలో పిల్లల్లో పెరుగుతున్న రక్తహీనత సమస్య. ప్రతిరోజు చిన్నారుల ఎత్తు, బరువులు కొలుస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లు ఎంతో కష్టపడుతున్నారు. కానీ ఎంతో కష్టపడి ఈ పోషకాహారాన్ని అందిస్తున్నా కానీ మొక్కకు నీరు పోసి సంరక్షిస్తేనే వృక్షంగా ఎదుగుతుంది. పంటకు నీటితో పాటు సరైన మోతాదులో ఎరువు వేస్తేనే మంచి దిగుబడి వస్తుంది. పిల్లలకు కూడా ఇది వర్తిస్తుంది. కానీ ప్రభుత్వం మెను బిల్లులు పెంచకపోవడం, తర్వాత సరైనటువంటి పెండింగ్ బిల్లులు ఉండడం తదితర కారణాల వల్ల ఈ పోషకాహార లోపం అయితే బలహీనంగా తయారై రక్తహీనతకు లోనవుతున్నారు. చాలామంది పేదరికం, నిరక్షరాస్యత, అవగాహన లేమి తదితర కారణాలతో పిల్లలకు పోషకాహారం ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి అవగాహన లోపంతో గర్భిణీలు, బాలింతలు పోషకాహారం తీసుకోవడం లేదు. చిన్న వయసులోనే గర్భం దాల్చడం, నెలలు నిండకుండానే ప్రసవించడం, అంగన్వాడీ, వైద్య, ఆరోగ్య శాఖల మధ్య సమన్వయ లోపంతో క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడం లేదు. బాలామృతం ప్లస్ను పిల్లలకు ఇవ్వడంలో తల్లిదండ్రుల నిర్లక్ష్యం. కాబట్టి ఇవన్నిటి వల్ల మెయిన్ బిల్లుల వల్ల మెను బిల్లులు పెంచకపోవడం వల్ల ఇలాంటి సమస్య తలెత్తుంది. కాబట్టి వెంటనే మెను బిల్లును డబల్ చేసి అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పోషకాహారం అందిస్తే ఈ పోషకాహార లోపం అనేది ఉండదు, రక్తహీనత ఉండదు, బాల్యం అంతా బలహీనంగా కాకుండా ఉంటుందని చెప్పేసి అందరూ కూడా అంగన్వాడీ యూనియన్లు, అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి విష్ యూ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.